సో మేము 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు. అలాగే మా తల్లిదండ్రిని, మా బంధువులని, మా ఊరు జనాలని, మా జిల్లా జనాలని, మొత్తం ప్రజల్ని, పేద ప్రజల్ని మొత్తం మోసం చేసి ఢిల్లీకి పదంటే ఢిల్లీ, పోదంటే ఢిల్లీ ప్రశాంతంగా ఫ్లైట్లో ఎగురుకుంటూ పోతున్నాడు రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, పాలమూరు జిల్లా అని చెప్పేసి ఎర్రవీగుతున్నావో అదే కొడంగల్ గడ్డ మీద నుంచి గద్దె దింపడానికైనా సిద్ధంగా ఉందని చెప్పేసి పాలమూరు ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా. అలాగే నాది కూడా పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా. అలాగే జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి యువతను మొత్తం కదిలించి నీ గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నువ్వు ఇచ్చే 5,000 ఉద్యోగాలు ఒక గడపకు కూడా, ఒక గల్లీకి కూడా సరిపోవు. ఒక గల్లీకి కూడా, హైదరాబాద్ గల్లీకి కూడా సరిపోవు. ఇంకా జిల్లాలకు ఏమి ఇస్తావు, పల్లెలకు ఏమి ఇస్తావు, మండలాలకు ఏమి ఇస్తావు, పేద ప్రజలకు ఏమి ఇస్తావు, తల్లిదండ్రులకి ఏం చెప్తావు సమాధానం? 2,000 పింఛన్ ఇస్తానని చెప్పినావు, ఇవ్వలే. 4,000 ఇంకో ఇదేదో ముసలి వాళ్ళకి 4,000 పింఛన్ ఇస్తానని చెప్పినావు, మహిళలకు 2,000 అని చెప్పినావు, ఇవ్వలే. యువతకు మీలాంటి అక్కలకు ల్యాప్టాప్లు, సైకిళ్ళు కొనిస్తానని చెప్పినావు, కొనివ్వలే. అలాంటి యువతకు ఏం చెప్పినావు? 2,00,000 ఉద్యోగాలు ఇస్తా, 2,00,000 పింఛన్ ఇస్తా, 5,00,000 బీమా ఇస్తా అని చెప్పినావు. కానీ ఇప్పటి వరకు నీ ముఖానికి 2,000 ఉద్యోగాలు లేవు. మనం ఏం సమాధానం చెప్తావయ్యా? పద అంటే రాహుల్ అంట, పోతా అంటే ఇందిరాగాంధీ అంటావు. ఏడా కేసీఆర్ ఎప్పుడైతే పెట్టినాడో అవి భర్తీ చేసినాడు అంతే, ఒక సైన్ పెట్టి. అదే అప్పుడే కేసీఆర్ పెద్దసారి నిండే అప్పుడే పోతున్నాయి. యువత మేమంతా నమ్మించి మోసం చేసినాం సార్, అంతే. కానీ మేము మోసపోయినాం అదే పెద్దసారి నమ్మి. తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుని మేము మర్చిపోయి మతి మరపు వచ్చి మాకు మతి లేకుండా చేసుకొని మేము చేతులారా నాశనం చేసుకున్నాం. మా ఉద్యోగాలను మేము చేతులారా జారవించుకున్నాం. మా ఉద్యోగాలు మాకు లేక ఇంటింటికాడ అడుక్కొని తింటున్నాం. ఇప్పటికి హైదరాబాద్కి వచ్చి చదువు ఎందుకు చదువుకుంటాం అక్క? పల్లెటూరు నుంచి వచ్చి తిన్నిక కూడి లేదక్క మా ఇంటికాడ. 2 పూటలు అన్నం తింటాం, ఇప్పటివరకు 2 పూటలు అన్నమే తింటాం అక్క. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే తెలుసా? దొంగ పాలన అక్క. ఎట్లుందంటే పచ్చి దొంగ పాలన. నువ్వు తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టు, తెలంగాణ ఆడపడుచుకు బంగారు పెట్టు, కళ్యాణ లక్ష్మి అన్నావు, ఏదో చేస్తా అన్నావు, ఇప్పటివరకు ఏది లేదు. ఇందిరమ్మ క్యాంటీన్ అక్క, ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టిండు, అన్నపూర్ణ క్యాంటీన్ బలేదక్క పేరు. ఇన్ని పేర్లు మార్చిన వాడు నువ్వు. ఇప్పుడు 5,000 ఉద్యోగాలు అంట, 5,000 ఉద్యోగాలు ఇవనికి ఇస్తావు అక్క నువ్వు? 20,000 ఉద్యోగాలు వదిలితే నేను మా మట్టి కొట్టుకుంటాం అక్క ముఖాల మీద. మా ముఖం చూపించలేకపోతున్నాం తెలంగాణలో. ప్రతి స్టడీ హాల్లో మేము కూర్చున్నప్పుడు పెద్దసారి గుర్తుకొచ్చిన తెలంగాణ వచ్చినప్పుడు మాకు జాబులు వస్తామని చెప్పేసి. మేము చేసిన తప్పు ఏంటంటే ఆయన ఓడించడం. ఆయన ఓడించి చాలా పెద్ద తప్పు చేసినాం అక్క. దయచేసి ప్రతి ఒక్కరికి, నా అన్నలకు, అక్కలకు, ప్రతి ఒక్క యువతకు, ప్రతి ఒక్క గడపకు, ప్రతి ఒక్క ఆడపడుచుకు నేను తెలియజేస్తున్నా, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గడ్డ దింపి మళ్ళీ మన పెద్దసారి తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్ని తీరుతాయి అక్క. పేద ప్రజలు మొత్తం రైతులు సంతోషంగా పడతారు. ఫస్ట్ నా పేద రైతులు, నా తల్లిదండ్రులు సంతోషంగా పడుతున్నారు. నేను బాలేకపోయినా సరే నా తల్లిదండ్రులు 3 పూటలు అన్నం తినాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేద ప్రజలు, నా తెలంగాణ రైతులు మొత్తం కేసీఆర్ ఎప్పుడైతే లేకపోయినాడో అప్పటి నుంచి కన్నీరు గారుస్తున్నారు అక్క. ఇక్కడ వాన లేదు, ఇక్కడ నీళ్లు లేవు. నీళ్ళు లేవంటే వాన వస్తలేదు, భయ కాలం బాలేదు అంటారు రేవంత్ రెడ్డి. రెడ్డిలో పాలన అయిపోయింది అక్క రేవంత్ రెడ్డి పాలన. వాళ్ళన్నకి ఏం అవసరం అక్క? రేవంత్ రెడ్డి వాళ్ళన్నకు జడ్పీలో సెక్యూరిటీ పెట్టినాడు. వాళ్ళన్న ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, సర్పంచా, లేకుంటే మండల అధ్యక్షుడా? ఏం చేసినాడని చెప్పి జడ్పీ సెక్యూరిటీ పెట్టినావు? జీవితంలో మార్పు, నీ మార్పు అనేది మాకు కావాలి. నువ్వు మారకపోతే ఇదే పాలమూరు గడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాం బిడ్డ, రేవంత్ రెడ్డి కొడంగల్ గడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను గద్దె దింపే వరకు మేము నిద్రపోము, యువతరం మొత్తం లేసొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. అక్క ఇప్పటివరకు నాటలేదు అక్క. గింజలు, పత్తి గింజలు అక్క. మా సైడ్ పత్తి బాగా అంటుంది. పత్తి గింజలు పెట్టడానికి భయపడుతున్నాం అక్క మేము అందరం. పత్తి గింజలు పెట్టడానికి నాట్లేమో తెలియక, నాట్లు కావాలంటే 24 గంటలు నీళ్ళు ఉండాలి. అది మీకు తెలుసు, సార్కు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మనకు పత్తి గింజలకే నీళ్ళు లేవు, ఇంకా నాట్లకి ఎక్కడ అక్క? అతను ఇచ్చే 24 అసలు ఏమి సరిపోదు అక్క. మొత్తం మా పాపం అక్క, మేము చేసుకున్న పాపం, మేము పేద ప్రజలు చేసుకున్న పాపం అక్క. మొక్కి చెప్తున్న ప్రతి ఒక్క ఆడపడిచికి దయచేసి రేవంత్ రెడ్డిని గద్దె దింపండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీవితంలో రాకుండా చేయండి. మనం బ్రతకాలి అంటే మన కేసీఆర్ రావాలి. మనం బ్రతకాలి అంటే మన ఓటును మనం సాధించుకోవాలి, మన హక్కును మనం సాధించుకోవాలి. బిడ్డ ఈ 20 నెలలు జరిగే రాబోయే రోజుల్లో పరిణామాలు ఎట్లుంటాయంటే బిడ్డ రేవంత్ రెడ్డి, నీ గద్దె ఎలా దింపుతామో చూసుకో, రాసి పెట్టుకో. 20 రోజులు కాదు, 20 నెలలు కాదు, 20 సంవత్సరాలు సరే నీకు జీవితంలో ఈ అసెంబ్లీ సీట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా దాకా నేను చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు వచ్చి 2 years అవుతుంది మేడం, మాకు ఒక నోటిఫికేషన్ లేదు, ఏది లేదు. ఆయనేమో అటు రైతుల సంతోషంగా లేరు, ఇటు నిరుద్యోగులు సంతోషంగా లేదు. కావాల్సినంత మటుకు ఆయన అందరం ఎక్కిండి కూర్చున్నాడు. ఆయన చేసి తప్పే ఏం లేదు. కాకపోతే మాట్లాడు కోరుకున్నారు. తప్పకుండా కేసీఆర్ సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా తప్పైంది, మేము గజ్వల్ కాన్స్టిట్యూన్సీ మేడం, మేము తప్పైనా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ తోటి. నెక్స్ట్ టైం కంపల్సరీ కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ రావాల్సిన కంపల్సరీ మేము కృషి చేస్తాము. మేము చేసిన తప్పుకి ఆయన శిక్ష అనుభవిస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన చేసింది ఏం లేదు, చేసింది ఏం లేదు. మాట్లాడు, ఈ సభ పెట్టి వీళ్ళన్నాడు, ఆ సభ పెట్టి వాళ్ళన్నాడు. రైతులు సక్క వాళ్ళకి రైతు బంధు ఇవ్వడం లేదు, సక్క ఏది లేదు. మాకు నిరుద్యోగులకు మేము 2 years నుంచి తినక ఒక్కొక్కసారి
ఒక పూట పస్తులు ఉంటూ ఒక పూట కష్టం చేస్తూ ఉంటూ మేము ఇక్కడికి వచ్చాం మేడం. మేము ఒక నోటిఫికేషన్ లేదు, దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. ఈ 7,000 నోటిఫికేషన్ ఇస్తే మాకు ఇలాంటి పోస్టులు కూడా మా డిస్టిక్ కంపల్సరీ నోటిఫికేషన్ ఇచ్చేవారైనా భర్తీ చేసేవారైనా అన్ని ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నట్టు కంపల్సరీ కేసీఆర్ రావాలి. నెక్స్ట్ టైం కూడా కేసీఆర్ వస్తాడు. ఈ సభ మేము తెలిసేది ఏంటనుకుంటే ఆయనకు ఉన్న రోజు వాళ్ళ అధికారులు చెప్తారు 19,000 ఖాళీలు ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి అని. వాళ్ళు చెప్పిన దానికి ఏమంటారు, మేము ఎక్కువ తక్కువ అడగట్లేదు, వాళ్ళు మీరు ఉన్నాయనే ఖాళీ రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సభ నుండి. ఇవాళ గత కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ప్రభుత్వం ఏర్పడే టయానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం కాదుగా, ఒక్క నోటిఫికేషన్ లేదు. అదే విధంగా నిన్న మొన్న 5,000 నోటిఫికేషన్ తోటి ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తా అంటుండు. 5,000 నోటిఫికేషన్ తోటి ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తే ఇలా 33 జిల్లాలకి ఏ జిల్లాకి ఏ క్యాస్ట్ కి ఎన్ని పోస్టులు వస్తాయో ఆయనకి తెలుసా? ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న 19,000 ఖాళీలు మొత్తం భర్తీ చేయాలి. అదే విధంగా ఏజ్ రిలాక్షన్ పెంచాలి. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాల్లోనే డిఎస్సి, ఎస్ఏ, జేఎల్, డిఎల్ మొత్తం గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని నోటిఫికేషన్ 2 లక్షల నోటిఫికేషన్లు భర్తీ చేయాలని వెంటనే డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా అద్దంకి దయాకర్, పరుమూలు వెంకట్ వాళ్ళిద్దరు కష్టపడితేనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందా? మా నిరుద్యోగుల త్యాగాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి వెంటనే 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలి. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ 19,000 నోటిఫికేషన్తో రావాలని మాకు ఏకైక డిమాండ్. ఇదే చివరి డెడ్ లైన్. ఈ టయానికి నువ్వు ఆ రోజు ఇచ్చిన 5,000 ఉద్యోగాన్ని రిటర్న్ తీసుకొని 19,000 నోటిఫికేషన్తో ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇదే నీకు చలన, ఇదే లాస్ట్ మీటింగ్ మాది. తర్వాత ఎట్లా ఉంటుందో చూస్తాం. అదేవిధంగా నిరుద్యోగులు ఇంటికి తాగి బావిలో దూకమంటావా? ఎలా మా అమ్మ నాన్నలు కూడా ఆ మాట అనలే. ఎలా నువ్వు మాకు చదివించినావా, మాకు పోషించినావా? ఎలా మేము ఓటేసిన కాడి నుంచి ఇంటి తాగమన్నావా? ఇంటి తాగి మేము బావిలో దూకాలా? నువ్వు ఇచ్చిన పోస్టులకి మీ ఇంటి తాగాలా? మేము కాదు తాగడం. 2029 నువ్వే అన్నావు 117 117 కాదు 119 117 అంటే లాస్ట్కి నీకు 9 సీట్లే వస్తాయి. కొడంగల్లో నువ్వు ఉండవు, రాసుకో. ఇదే సభ నుంచి చెప్తున్నా, కొడంగల్లో నువ్వు 2029లోనే అదే మార్చి ఏప్రిల్ మాసంలో నువ్వు గెలుస్తావో గెలవో నువ్వే చూసుకో. ఇదే నిరుద్యోగులు ఎట్టా నీకు గెలిపించారో ఇప్పుడు కూడా ఇదే నిరుద్యోగులు నీకు వాడగొడతానని ఇదే శపథం చేస్తున్నావు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిరుద్యోగులపై నోరు పారేసుకునే వ్యాఖ్యలు చేయడం ఎట్లా ఉంది సార్? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అదే టైంకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లోని అవకతవకలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మా మీద ఇంట్రోలు తాగి బావిలో దూకి చచ్చిపోమంటుందా? మరి మేము ఓటేసిన కాడ నుంచి మేము ఇంట్రోలు తాగి బావిలో దూకి చావాలా? మేము ఓటేసిన కాడ నుంచి నువ్వు ఇలా గద్దెనెక్కి అదే అద్దంకి దయాకరు, బలమూరు వెంకట్ని మంత్రి పదవి ఇస్తే పాపం కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వాళ్ళ పదవిని ఇవ్వకుండా వీళ్ళిద్దరు కష్టపడ్డారా? అంటే మేము కష్టపడలేదా? మా నోటిఫికేషన్ ఇప్పటిదాకా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాను, ఏది నోటిఫికేషన్ అని ప్రధాన డిమాండ్ ఇక్కడి నుంచి సభ నుంచి తెలియజేస్తున్నా. ఇదే సభ చివరి సభ మాకు. ఆ హామీలలో మనం కనీసం ఒక 50% చేసినా సాటిస్ఫాక్షన్ ఉంటుండే. ఇప్పుడు సరే చాలామంది పార్టీలకు అతీతంగా కూడా మీటింగ్కి రావాలనే ఉద్దేశంతో వచ్చిళ్ళు. అందులో మనం కూడా సరే ఆ ఇచ్చిన హామీలో ఒక 50% అయినా 2 సంవత్సరం లోపే 2 లక్షలు అని చెప్పిళ్ళు. 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు 7 నెలలు కావస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఈ 2.5 సంవత్సరాలలో వాళ్ళు ఫిల్ చేసిన ఎంత అంటే ఒక 15,000 నుంచి 16,000 వరకు మాత్రమే ఫిల్ చేసిళ్ళు. సో అన్న మాటలేమో కోటలు దాడుతున్నాయి, కానీ ఉన్న వాస్తవంగా చూస్తే మాత్రం దాంట్లో ఏమాత్రం ఒక 10% కూడా ఫిల్ చేయలే. ఇక ఆయన విఘ్నతకి వదిలేయాల్సిన మాట. ఎందుకంటే ఆ స్థాయికి ఆ ముఖ్యమంత్రి అనే పదవికి గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఆయన మట్టిలో కలుపుతున్నాడు. కాబట్టి అది ఆయన విఘ్నతకి వదిలేసిన అది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా ఆ మాటల తీరు మార్చుకొని సో నిరుద్యోగుల పక్షాన కొంతవరకైనా ఆయన ఇచ్చిన హామీలలో ఒక 50% చేసినా కానీ కొంతవరకు నిరుద్యోగులు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో గత ప్రభుత్వం మీద ఎన్నో నిందలు మోపిళ్ళు, ఆ నిందలలో వాస్తవం లేకున్నా కానీ సరే కొంతమంది నమ్మి పార్టీలకు అతీతంగా ఇంకా బెటర్ చేస్తాడేమో నిరుద్యోగులకు అనే ఉద్దేశంలో అందరూ
వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని కావచ్చు, వాళ్ళకు రిలేటివ్లో ఉన్న వాళ్ళకు కావచ్చు, అందరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మొబిలైజ్ చేసి కాంగ్రెస్కి ఓటేయమని చెప్పేసి. సో అలాంటిది ఇప్పుడు ఓడ దాటినాక బోడ మల్లయ్య అన్నట్టు ఉంది పరిస్థితి. ఇది మేము మొబాద్ నుంచి వచ్చినాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ జరుగుతుంది? మేము దాదాపు ఒక 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నాము. గ్రూప్స్కి కానీ ఇప్పుడు సివిల్స్కి కానీ, ఆ తర్వాత ఇంకా నోటిఫికేషన్ ఇస్తారేమో అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. సో ఇప్పటివరకు ఎదురు చూసినాం, ఇప్పటివరకు ఒక్క జాబ్ కూడా తీయలేదు. అంతకుముందు గత ప్రభుత్వం ఏదైతే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారో వాటినే ఫిలప్ చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప కొత్తగా ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు, కొత్తగా నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదు. అందుకే మేమందరం మా యూత్ అంతా తరలి రావడం జరిగింది. ఈరోజు మేమందరము భారీ ఎత్తున ధర్నా చేయబోతున్నాము. ఈ యొక్క ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించబోతున్నాము. ఇకనైనా వాళ్ళు మేల్కొని మా యొక్క యూత్, మా యొక్క యువకుల యొక్క గోసను వాళ్ళు చూసి ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. ఒక పక్క మీరు సీరియస్గా బుక్కులు ముందర వేసుకొని చదువుకుంటారు, ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ విషయంలో ఎలక్షన్స్ అప్పుడు ఇద్దామా అన్న ఆలోచనలు. అవును, అసలు ఈ తీరు అదే మేము కూడా అదే ఎదురు చూస్తున్నాం ఇన్ని రోజుల నుండి. గత ప్రభుత్వంలో సరే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, మరి ఇంకా మాకు ఉద్యోగాలు ఏమైనా వస్తాయా? వీళ్ళు 2 లక్షలు అన్నారు, 2 లక్షల నోటిఫికేషన్ అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఏమైనా వస్తాయని చెప్పేసి ఆశతోటి మేము యొక్క ప్రభుత్వం వైపు ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వం ఇచ్చిన ఆ యొక్క నోటిఫికేషన్లతోటి కాలయాపన చేశారు, కానీ ఇప్పటివరకు ఏమీ చేయలేదు. మేము కూడా మీలాగానే ఎదురు చూసినాం, ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు. ఎకనైనా వాళ్ళు మేల్కొని త్వరగా న్యాయం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అసలు ఏంది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు పెట్టిన పరీక్షలకు సంబంధించిన వీళ్ళు ఇచ్చి చేతులు దుబ్బుతున్నారు. వాటిని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మరి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అయిపోయింది మాకు అని. అవును, ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఫిలప్ చేసింది అయితే ఒక్కటి లేదు. అది ఏది చూసుకున్నా కూడా అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లను వీళ్ళు జస్ట్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు తప్ప ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్ పెట్టింది కానీ, కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది కానీ ఏదీ లేదు. మా విద్యార్థులంతా, మా యూత్ అంతా చూసి మాకు కూడా యాస్టకు వచ్చింది కాబట్టి మేము ఈ యొక్క యుద్ధానికి మా యూత్ అంతా తరలి రావడం జరుగుతుంది. మీ పేరేంటండి? ఆశా జ్యోతి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి ఏంటి డిమాండ్స్ ఏంటి ఈ సభకి? డిఎస్సి వేయాలి, 20,000 అన్నారు, 20,000 వేయాలి. మాకు లాస్ట్ ఇయర్ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన 5,000తో పాటు మిగతా 6,000 వేసిరు, కానీ ఇంకా వేరే ఉద్యోగాలు కూడా వేయలేదు. కాబట్టి అవి వెంటనే వేయాలి. అసలు ఏంటి గవర్నమెంట్ తీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? గవర్నమెంట్ తీరు అస్సలు బాగాలేదు, విద్యార్థులను చాలా నిర్లక్ష్యం చేసింది. అస్సలు ఏం నచ్చట్లేదు. మేము కోచింగ్ల సెంటర్ల వెంబటి ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా చదువుతూనే ఉన్నాము. ఇంకా ఎన్ని రోజులు చదవాలని అనేది మా ప్రశ్న. ఆయన ఏమంటారు, అది జాబ్ నోటిఫికేషన్ ఇస్తా అన్నారు కదా, అది ఇవ్వలేదు. ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి కూడా రాలేదు. రాష్ట్రం తరపున ఎలాంటి నోటిఫికేషన్ కూడా ఇంతవరకు రావట్లేదు. ఖచ్చితంగా కావాలని మా డిమాండ్. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది ఖచ్చితంగా, ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండే, అన్ని నోటిఫికేషన్లు ఏ టైంలో వచ్చేవి ఆ టైంలో వచ్చేవి, కానీ ఇప్పుడు అసలు రావట్లేదు. ఆయన మెయిన్గా విద్యార్థులను రెచ్చగొట్టి మా అందరితో ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. కానీ మా విద్యార్థులను అందరినీ గాలికి వదిలేసిండు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు అనేవి వేయాలి, నోటిఫికేషన్ రావాలి. మేడం మీరు ఒకసారి చెప్పండి, ఈయన సర్పంచ్ కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు మీ పదవిని మీరు మర్చిపోయినట్లున్నారు. మీరు సర్పంచ్ పదవి కాదు, జడ్పీటీసీ పదవి కాదు, ఒక రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద పదవిలో సీఎం స్థాయిలో ఉండి బాయిలే దుంకండి, బాయిలే దుంకండి, మందు తాగండి, మీరేమైనా పర్లేదు, నేను ఏం చేయాలనుకుంటానో అది చేస్తా అనడం అనేది మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు అన్న మాటల్ని రిటర్న్ తీసుకోకపోతే చెప్తున్నా, ఒక మామనార్ బిడ్డగా చెప్తున్నా, మీరు మందు తాగిరని చెప్పడానికి మీరు ఎవరైనా నాకు అర్థం కాదు. మీరు మా కోచింగ్ ఫీజులు కట్టిరా, మా హాస్టల్ ఫీజులు కడుతుర్రా, ఎవరా మీరు మనం చంపడానికి, చనిపోవండి అని చెప్పి ఎందుకు చెప్తున్నారు మీరు? మీరు తమాషాలు వేస్తారంటే మీరు కూడా తమాషాలు వేస్తే రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు ఖబర్దారు గుర్తుపెట్టుకోండి. మీరు తమాషాలు వేస్తే ఏ నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారో అదే నిరుద్యోగులము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఈ సభ ముఖ్యంగా నేను
డిమాండ్ ఇస్తున్నాను. ఒక సంవత్సరం నుండి ప్రిపేర్ అవుతున్నాను మేడం. మాకు 7,437 నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు. అది ఎవరికి సరిపోదు. ఒక్క జిల్లాలో ఒకరికి ఒక్క చొప్పున ఒకరిని కౌంట్ చేస్తే ఒక్క జిల్లాలో 2-3 వస్తాయి ఉద్యోగాలు. మరి మిగతా వాళ్ళు మేమేం అవ్వాలి? 1.5 మిలియన్ జనాభా ఉన్నారు. మా అన్ఎంప్లాయ్మెంట్ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లో ఆ హాస్టల్లో మగ్గి కూస్తున్నాం మేము. ఇంకెన్ని రోజులు మేము అట్లా ఉండాలి? ఎప్పుడు పెంచుతారు మీరు నోటిఫికేషన్? ఏజ్ రిలాక్సేషన్, జియో నెంబర్లు ఇవన్నీ ఎవరు చూస్తారు? 20,000 వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాలాంటి భవిష్యత్తు, మాలాంటి యూత్ వాళ్ళకి మాకు న్యాయం జరగాలి. మీరు కొంచెం నోటిఫికేషన్ 20,000 వరకు పెంచితే మంచిదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరేమో నోటిఫికేషన్ పెంచమంటున్నారు. నోటిఫికేషన్ లేదు, ఏం లేదు, ఎన్నుంటాయి మాయలకు సావండ్రి అని సీఎం సార్ చెప్తున్నారు. మా సావే నీకు మంచిగా అయితే మేము అదే చేస్తాం. మరి మీరు ఏం చేస్తారు? మరి మీరు కూర్చొని ఏం చేస్తారు? మా సావుకి మీరు ఎందుకు కారణం అవుతారు? మేము చచ్చిపోతే మీకేంటి లాభం? 20,000 వరకు రిలీజ్ చేయక మీరు ఏం చేసుకుంటారు? అన్ని పోస్టులు మీరు రిలీజ్ చేయాలి. మీరు రిలీజ్ అయ్యేంత వరకు మేము ఇట్లానే ఉంటాం, పోరాడతాం. థ్యాంక్ యూ. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా మంచి. కేసీఆర్ సార్ పాలనలో మా అందరికీ అవకాశాలు వచ్చినాయి ఇప్పుడున్న దానికంటే. ఇప్పుడు ఎందుకు సార్ సగం ఎందుకు రిలీజ్ చేస్తారు? ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలి ఆ రిలీజ్ కోసం? మీరు రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. 1 year అవుతుందక్క. సో ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? మీరు గవర్నమెంట్ ఇంట్లో వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్ జాబ్స్ రావు, ఏం రావు, తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎంత వరకు పోస్ట్ చేస్తారు, వచ్చేసేయండి, పెళ్లిళ్ళు వేస్తామంటారు. అక్క మా ఏజ్ వచ్చేసి 20+ అయింది అక్క. ఏ ఫ్యామిలీ నుంచి అంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం అనుకో, ఏ ఫ్యామిలీనే ఒప్పుకుంటారు అక్క. ఇన్ని ప్రిపేర్ అయితే 20+ వచ్చింది. బయట సొసైటీ చూసినారు అక్క, ఆడపిల్లలకి ఎందుకు చదివేందుకు చదివేయాలా, మీకు ఏమన్నా అవసరమా, బయట ఎట్లున్నాయి, పెళ్లిళ్ళు వేసేయండి అంటారు. ఇక్కడ చూస్తే నోటిఫికేషన్లు ఏం లేవు. హాస్టల్ ఫీజు కడుతున్నాం అక్క, ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. హాస్టల్లో మాకు ఎంత కష్టాలు ఉంటాయి అక్క, ట్రావెలింగ్ ఫీజెస్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు మా అంత రిచ్ కాదు, మేము మరి మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాం. ఆ ఫీజు పే చేస్తామా, హాస్టల్ ఫీజు పే చేస్తామా, బుక్స్ కొనాలక్క. మేము ఎన్ని ఉన్నాయక్క, 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాం. అశోక్ నగర్ లో ఉన్నారు, దిల్సుఖ్ నగర్ లో, అమీర్పేటలో ఉన్నారు. ఇట్లా ఇంత మంది ఉన్నారక్క. ఒక్క స్టేట్ ఇండియాలోనే ఎంత లేదన్నా 600 మంది ఉన్నారక్క. అట్లా దిల్సుఖ్ నగర్ మొత్తంలో ఎంత లేదో ఒక 50 ఇన్స్టిట్యూట్లు ఉంటాయక్క. 600 తీసుకున్నా కూడా దాదాపు 1,00,000 మంది దిల్సుఖ్ నగర్ లో ఉన్నారక్క. ఇట్లా అశోక్ నగర్ లో ఎంత మంది ఉంటారు, అమీర్పేటలో ఎంత మంది ఉంటారు, ఇట్లా మొత్తం రాష్ట్రాల్లో ఎంత మంది ఉంటారక్క. తక్కువ పోస్టులు ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. పోస్ట్కి 2 వచ్చినా కేటగిరీకి ఒక్కరికి కూడా రాదక్క. మేము బీసీ ఉన్నారు కదా అక్క, బీసీ వాళ్ళకి అసలు ముస్లిమ్స్ వాళ్ళకి పోస్టులే లేవు అక్క. కొన్ని డిస్ట్రిక్ట్లలో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అసలు ఒప్పుకుంటారా అక్క? వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్స్ పెరుగుతుంది. మాకేమో పెళ్లిళ్ళు వేస్తారు. ఆడపిల్లలకి ఎంత ప్రెషర్ ఉంటుంది అక్క సొసైటీలో. ఇట్లా వేస్తుండ్రు అట్లా వేస్తుండ్రు, వద్దు పంపించేసిన పిల్లల్ని అంటారు కదా అక్క. ఈయన చూస్తే పోస్టులు పెంచుతలేడు, ఏం పెంచుతలేడు. చాలా మంది ఇంటికి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్క. ఇంకా ఎన్ని రోజులు చేస్తారు అక్క పోస్టులు పెంచుకోకుండా? చాలా కష్టం అవుతుంది కదా అక్క మాకు కూడా. పోయినసారి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? ఆయన మంచిగానే ఇచ్చినాడు అక్క, పోస్టులు మంచిగా ఇచ్చినాడు. చాలా మంది కేసీఆర్ మంచిగానే ఇచ్చినాడు అక్క. కేసీఆర్ మంచిగా ఇచ్చినాడు, చాలా మందికి జాబ్స్ వచ్చినాయి, చాలా మంది మంచిగా సెటిల్ అయినారు. ఈయన అక్క మేము ఇప్పటికి స్టార్టింగ్ వచ్చిన 1 year నుంచి మేము ఎన్నిసార్లు ఉద్యమానికి వచ్చినాం తెలుసా అక్క? ఆల్మోస్ట్ 15th టైం. ఒక్కసారి కూడా ఎవరు రియాక్ట్ అవుతలేరు. కానీ మేము వస్తూనే ఉన్నాం అక్క. మా ఇంట్లో వాళ్ళు చూసి ఎందుకు బిడ్డ ఇట్లా పోటీ చేయడం, అల్లరైపోతాం, ఇంటికి వచ్చేయండి అని అంటున్నారు. ఇంకా ఎంతని పోటీ చేస్తాం అక్క మేము అమ్మాయిలు అయ్యి ఉండి? ఈయనకి ఏమన్నా అర్థమవుతుందా అక్క? చేతనవుతుందా? అంత చేత కాకపోతే రాజీనామా చేయమండి అక్క, మేము చచ్చిపోతాము. తెలంగాణలో ఉండే ఆడపిల్లలందరినీ కూడా బంగారు తల్లులను చేస్తాం, మహారాణులను చేస్తామన్నారు కదా. బంగారు తల్లు లేడక్క, స్లేవ్స్ చేస్తున్నాడు మమ్మల్ని అందరి. బంగారు తల్లు లేకపోయినా మనుషులు లెక్కన గుర్తిస్తలేడు కదా అక్క. ఇంత తక్కువ 5,000 అంటే ఏడికక్క? ఇంత మంది ఉంటారు. మేము 1 year నుంచి ఉంటున్నాం అక్క. 1 year 20,000 మాకు 20,000 వచ్చినా కూడా మేము సెటిల్ అవుతాం అక్క. ఇప్పుడు మేము 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాం అక్క. 2 years 3 years నుంచి వాళ్ళు ఎంత ఉంటారు అక్క? మాకు కాంపిటీషన్ ఉంటుంది అక్క. అమ్మాయిలలో పోస్టులు తక్కువ ఉంటే అమ్మాయిలకు రిజర్వేషన్ ఉంటుంది అంటారు. అమ్మాయిలకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళలో ఎంతమంది కాంపిటీషన్ ఉంటారు అక్క? 5,000 మందిలో ఎంతమంది కొనొస్తుంది అమ్మాయిలకి? ఇన్ని రోజులని పోరాటం చేస్తాం అక్క. ఆయన గుర్తిస్తూనే లేడు అసలు. చచ్చిపోమంటున్నాడు ఏందక్క? ఆయన రాజీనామా చేస్తే మేము అందరం చచ్చిపోతాం. రాజీనామా చేస్తారా అక్క? ఆయన చాలా కష్టమవుతుంది అక్క మాకి. ఏందక్క అసలు నోటిఫికేషన్స్ తక్కువ వేస్తే ఎట్లా అక్క? అసలు అర్థం అవ్వట్లేదు. 5,000 ఇచ్చి మీరు ఇంకా మీ ఇష్టం మీరేమన్నా చేసుకోండి అంటే ఏం చేసుకుంటాం? 2 lakhsలలో 5,000 అంటే కనీసం 2% కూడా లేదు అక్కడ. ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ 5,000 ఇస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళ ఆఫ్ మెంబర్స్కి కూడా సరిపోవు నోటిఫికేషన్స్. కొన్ని డిస్ట్రిక్ట్స్లలో అసలు కేటగిరీస్ భాగంగా చూస్తే కూడా రావట్లేదు అసలు నోటిఫికేషన్స్, ఎవరికి సరిపోవట్లేదు. 2 lakhsలలో 20,000 ఇస్తానన్నా 10% వస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా వాళ్ళు మా స్టూడెంట్స్ చూసి ప్రిపరేషన్ చూసి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు కనీసం ఇవ్వట్లేదు, 3 years నుంచి ఇవ్వట్లేదు. చాలా అప్పటి నుంచి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కదా అక్క. వాళ్ళు ఇవ్వండి ఇప్పుడు నోటిఫికేషన్స్ 5,000 7,000 అనుకుంటూ ఇస్తే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, గర్ల్స్ బాయ్స్. ఎవరికి సరిపోవా 5,000? 20,000
పెంచితేనన్నా కనీసం 10% వస్తుంది, డివైడ్ చేసుకోవచ్చు కేటగిరీస్ తరపునన్నా. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ఇచ్చి మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకోండి, ఇండ్రేం తాగండి అంటే ఏంది అసలు? మేము అంటే మా పేరెంట్స్ దానికోసమేనా మమ్మల్ని ఇంతగానం చదివిస్తున్నది కదక్క. 20,000 ఇవ్వాలి, 20,000 ఇస్తేనన్నా మేము కనీసం ప్రిపేర్ అయిన దానికి వాల్యూ ఉంటుంది. గర్ల్స్ మక్క ఈ టైంలో మీరు ఎంత ప్రిపేర్ అవుతారు అది ఇది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎంతని ఫైట్ చేసాం, ఇంట్లో ఫైట్ చేసి ఇక్కడ రావడానికే చాలా ఇయర్స్ పట్టింది. ఇంకా మీరు ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే ఇంకా మేము ఇన్ని రోజులు చదివిన దానికి వాల్యూ ఉండదు. మా పేరెంట్స్ మా కోసం పెట్టిన అమౌంట్ మొత్తం వేస్ట్ అవుతుంది. 20,000 పెంచమని చెప్పండి అక్క. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ముఖ్యంగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు కాదక్క, కనీసం 10% ఆల్రెడీ స్వయంగా డీజీపీ గారే చెప్పారు. 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి డీజీపీ గారే చెప్పారు. నువ్వు 10% ఇస్తే 2 లక్షలలో 20,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఎస్ఐ అయితేగా, మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? 5,000 ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయి? ఏ మూలకు సరిపోతాయి? 5,000 ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే నువ్వు ముందరనే ఇచ్చేది ఉండే. ఏది వచ్చినాక 100 రోజులు ఇస్తానో కదా, ఆ 100 రోజులలోనే ఇచ్చేది ఉండే. అప్పుడు ఇవ్వకుండా నువ్వు 3 ఏళ్ళు ఆగి దగ్గర 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ళ తర్వాత నేను 5,000 ఇస్తా అంటే ఇక మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఉంటుందా? ఎస్ఐ కానిస్టేబుల్ అనేది చాలా పెద్ద నోటిఫికేషన్ అక్క. ఎట్లుంటుంది అని అంటే దీనికి ప్రిలిమ్స్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా అయిపోవడానికి 1 సంవత్సరం పైన టైం పడుతుంది అక్క. నువ్వు మళ్ళీ ట్రైనింగ్ సంవత్సరం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 3 ఏళ్ళు అయితేనే ఉండే, ఇక 2 ఏళ్ళు ఇంకేడిస్తావు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వడానికి అవుతుందా? కాదు. అలాంటిదే మనం భావించవచ్చు కూడా అట్లా. ఇక ఊకోకనే కదా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నిలదీయడానికే వచ్చినాం కదా, నిరుద్యోగులము నువ్వు చెప్పిన మాటలకి నిలదీయడానికే కదా వచ్చింది అదక్క. అప్పట్లో కాంగ్రెస్ ని నమ్మిండ్రు, ఓటేసిర్రు, ప్రభుత్వం నిలబెట్టిర్రు. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందా? మిమ్మల్ని మోసం చేసి నిలబెట్టుకుంటే ఈ సభ లేదక్క. నిలబెట్టుకుంటే ఈ సభ లేదు, నిలబెట్టుకోలే కాబట్టే ఈ సభ. నిన్ను నిలదీయడానికే ఈ సభ. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా నేను 5,000 ఇస్తా, అందులో ఎస్ఐలు 150 ఇస్తా, 180 ఇస్తా అంటే అట్లా కాదు. ఎస్ఐ కానిస్టేబుల్కి అనేది ఒక 2-3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మేము ఆల్రెడీ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం? 23 నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఇది 26. ఉన్న ఏజ్ కూడా పోయింది. 36 సంవత్సరాలు ఏజ్ పెంచావంటే పెంచావు. ఎందుకు పెంచాలో 36 సంవత్సరాలు అంటే ఎస్ఐకి ఆల్రెడీ 37 ఉందక్క. ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్కి 2 ఒకటే ఈవెంట్ ఉంటుంది. 37 ఎస్ఐ కురకగలిగిన వాడు కానిస్టేబుల్ కురకలేడా? ఇక మీరు చూస్తూనే ఉన్నారు కాక, మళ్ళీ కొత్తగా అడిగేది ఏముంది? ఉంటే 5,000 ఇస్తా అంటారా? 20,000 ఇచ్చేయండి కదా. ఎప్పుడైతే ఏముంది మళ్ళీ ఇస్తా, తర్వాత ఇస్తా, దాచుకుంటే ఏమో వచ్చేయలేదు కదా, ఇచ్చేసేయండి ఏమని చెప్పి మేము మా ప్రధాన డిమాండ్. మీరు ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని ఇట్లా నిలదీస్తూనే ఉంటాం, ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిరో మాట నిలబెట్టుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలనే ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్స్ పెడుతున్నారండి. మాకు ఫస్ట్ మేనిఫెస్టోలో 2 lakhs జాబ్స్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఫస్ట్ ఇయర్ మేము రాగానే ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు 2 lakhs ఇస్తామని చెప్పారు. ఇప్పటి 2.5 years అవ్వడానికి వస్తుంది, ఎలాంటి జాబ్స్ కానీ లేదు. మేము 20,000 రిలీజ్ చేయమని చెప్పినాము, మేము 7,000 ఇస్తామని చెప్తే ఇప్పుడు 7,000 ఎక్కడ సరిపోవండి. 30 డిస్ట్రిక్ట్ డివైడ్ చేస్తే ఎక్కడికి సరిపోవు. 20,000 రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. నమ్మకం అండి, ఇప్పుడు ఇలాంటి ప్రెషర్ చేస్తేనే వాళ్ళు ఏదైనా వేసే నమ్మకం మాకు ఉందండి. ఇప్పుడు ఏం పోరాటం చేయకపోతే ఇంకా వారు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అవునండి, అది వాస్తవం. మేము ఉద్యమాలు చేయడానికి వచ్చినామా లేదంటే మాకు జాబులు రావండి. ఇప్పుడు వదిలేసినాం, హోప్సే వదిలేసినాం. 19,000 నోటిఫికేషన్ అన్నాడు, చూస్తేనేమో 7,000 6,000 ఎవరికి సరిపోతాయండి? ఈ రాష్ట్రంలో 2 లక్షలు 3 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారండి. ఎవరు కానీ ఇస్తారు? మేము ఈ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట్, ఆర్సిటీ క్లాస్ రోడ్ ఇవన్నీ ప్రిపరేషన్ లోనే ఉన్నారు. ఒక్కసారి మీరు దిల్సుఖ్ నగర్లో అడుగు పెట్టండి, సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాధలేందో తెలుస్తాయి. మేము ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినామండి, ప్రిపేర్ అవుతున్నాం. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? మాకు ఒక ఉద్యోగం ఉంటే రేపటి నాడు మా పేరెంట్స్ని మాది మేము బతకడానికి మాకు ఒక వాల్యూ ఉంటుందని మేము ప్రిపేర్ అవుతున్నామండి. మాకు ఏదో ఒక సోర్స్ అయితే ఉండాలి కదా. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ప్రధానమైన కారణం ఎవరంటే నిరుద్యోగులే కదా. సో స్వయంగా ఈ మాట ఒప్పుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. సో ఇలాంటి వ్యక్తి ఈ ప్రజాపాలన అనేది చెప్పుకుంటూ మేము మా యొక్క సమస్యల కోసం మేము ప్రశ్నిస్తుంటే ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళతోనే మా మీద లాఠీచార్జ్ చేయడము. ఆ రోజు మీరు గమనించారు,
మాకు చాలామంది అక్కడ పోలీసులు మా మీద లాఠీచార్జ్ చేసుకుని మమ్మల్ని లాక్కెళ్తూ ఆ యొక్క వ్యాన్ ఎక్కించేటువంటి దృశ్యం మీరు అందరూ చూశారు. సో ప్రజాపాలన అని చెప్పేసి ఒకవైపు అంటూ మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించి ఈ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుంది. సో తక్షణమే వీళ్ళు ఇప్పటికైనా మేల్కొని, అయినా కూడా మాకు మీద కోపం లేదు. మా బాధ ఒకటే, మేము చదువుకున్న చదువుకి మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇస్తామని చెప్పేసి మీరే అన్నారు. 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు, డీజీపీ సివి ఆనంద్ గారు అన్నారు. సో మళ్ళీ వీళ్ళు 5,000 ఇస్తాము 7,000 ఇస్తామని చెప్పేసి అనడంలో మతలబైంది. అంటే రాజకీయంగా వీళ్ళు మమ్మల్ని ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి మీ యొక్క నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోండి. 19,000 ఖాళీలతో మీరు పోలీస్ నియామకాలు జరపాలి. అదేవిధంగా వయోపరిమితి చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆలస్యంగా నోటిఫికేషన్ వచ్చినా కూడా కొంతమందికి అది విషయంగా మారొద్దు. సో కాబట్టి వయోపరిమితి కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు, ఎస్ఐకి 30 సంవత్సరాలు ఇచ్చి మీరు నోటిఫికేషన్ నిర్వహించండి. మేము ఎలాంటి ధర్నాలు రాస్తారోకలు మేము చేయము. ఈ సభ నుంచి మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాము, మీరు సకాలంలో కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఎక్కడికి కూడా వెళ్ళే అవకాశం మాకు అసలు అవసరం వచ్చేది కాదు, మాకు అవకాశం వచ్చేది కాదు, మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి వేడుకుంటున్నాము. మీరు ఎవరి దగ్గర చూసిన కావచ్చు మోకాళ్ళ మీద నల్లగందలు కట్టుకొని మేము ప్రతి ఒక్క రకరకాలుగా మేము నిరసన జరిపితే మీరు ఒక్కసారి కూడా స్పందించలేదు. సో కాబట్టి మాకు వేరే మార్గం లేదు. రాష్ట్రంలో ఈ యొక్క డెమోక్రటిక్ దేశంలో ఎవరి దగ్గర మన సమస్యలు చెప్పుకునేటువంటి హక్కు కానీ మనకు ఉంది. కాబట్టి మేము ఈ రోజున మా నిరుద్యోగులకు ఆహ్వానించినటువంటి సభకి మేము వచ్చినాము. ఇక్కడ మేము చెప్పేటువంటి ప్రతి పాయింట్ కూడా చాలా అథెంటిక్గా మేమంతా ఆధారాలతో వచ్చినాం. కాబట్టి మీరు అది గమనించి మా మీద కోపము ఏం చూపెట్టకుండా దాడితోని దయతోని మాకు నోటిఫికేషన్లు ఇచ్చి నాట్ ఓన్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, మెగా డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, పవర్ సెక్టర్లు కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు విడుదల చేసి నిరుద్యోగులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీకు కూడా మంచి పేరు ఉంటుంది. మీకే పాలాభిషేకం మేము చేస్తాం. ఇక్కడికి వచ్చినాం కదా, బీఆర్ఎస్ పార్టీ సభకు వీళ్ళు పోతున్నట్టు కదా, ఇదే బీఆర్ఎస్ పార్టీ సభలో చెప్తున్నాను. మీరు ఈ నోటిఫికేషన్ జారీ చేయండి, మీకు పాలాభిషేకం మళ్ళీ ఇదే ప్లేస్లో మేము చేస్తాం నిరుద్యోగులం. ఇది గమనించాలి ప్రభుత్వం. థ్యాంక్ యూ. దాదాపు 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం మేడం. అప్పటి నుంచి లాస్ట్ గవర్నమెంట్లో జాబ్ మిస్ అయింది 46 వల్ల. ఇప్పుడు వీళ్ళు 46 రద్దు చేస్తామన్నారు. తీరా చేస్తే సబ్ కమిటీ పెట్టిరు. ఆ కమిటీ ఇంతవరకు ఏం చేసి అసలు ఏం నిర్ణయం తీసుకురో ఇప్పుడు దాకా అసలు చెప్పనే లేదు. ఇప్పుడు గత కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఒక మీడియా ఛానల్లో 5,000 పోస్టులు ఇస్తామని చెప్పిండు. డీజీపీ గారు ఏమో 19,000 ఖాళీలు ఉన్నాయి అని అదని చెప్తే ఇతనేమో 5,000 ఈ ఫేజ్లో 5,000 ఇస్తామని చెప్తారు. 5,000 పోస్టులు 3,000 పోస్టులు ఏమో సిటీకి చేస్తారంట. రిమైనింగ్ 2,000 పోస్టులు మిగతా డిస్టిక్లు పంచిన కేటగిరీ కానీ అన్ని దాదాపు 15 కోట్లు ఉంటాయి. కేటగిరీ వచ్చేసి 1, 2 లేదా 0 పోస్ట్ అవుతుంది. ఈ సభ ద్వారా మేము బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్కి వెళ్తారు, బీజేపీ సపోర్ట్కి వెళ్తారు. ఇట్లా పార్టీకి చెప్తారు వాళ్ళు. పార్టీ కాకుండా మాకు న్యాయం జరగాలంటే మేము ఏదో ఒక పార్టీ మద్దతుగా మేము వెళ్ళాలి. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే మీ ప్రభుత్వంకి వెళ్ళి పాజిటివ్ వస్తుంది. మాకు 5,000 వద్దు, 19,000 వెంటనే రిలీజ్ చేయాలి, 46 రద్దు చేయాలి, వయోపరిమితి పెంచాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. ఈరోజు మా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి అబద్ధాల కోరి అంటే ఎవరైతే ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యువతను రెచ్చగొట్టి ఇక్కడ ఉన్న యువతకు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, అదేవిధంగా నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా యువతకి స్కూటీలు ఇస్తామని చెప్పేసి నమ్మించి ఇదే వేదిక మీద మా విద్యార్థులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 సంవత్సరాలైనా కనీసం 10,000 ఉద్యోగాలు కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. ఓన్లీ కేసీఆర్ గారు వేసినవి తప్ప ఇప్పటి వరకు వాళ్ళు రిక్రూట్మెంట్ మీద చేయలేదు. దానికి నిరసనగా ఇలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెప్పండి. ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ మనను మోసం చేసింది, యువకులను మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది అని చెప్పేసి కేటీఆర్ గారు ఈ సభ విధంగా చెప్పబోతున్నారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము గతంలో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ యువతని ఆదుకున్న విధంగా మళ్ళొకసారి మన బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తే పెద్ద ఎత్తున నిరుద్యోగులను కాపాడుకుంటాం, కడుపులో పెట్టి చూసుకుంటాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలపడానికి ఈ యొక్క దీక్ష వేదిక కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర యువకులకు ఇది నాంది పలకబోతుందని చెప్తున్నాం. నమస్కారం అండి, నా పేరు సంజయ్. నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను. నేను ఒక నిరుద్యోగిని. 4 సంవత్సరాల నుంచి నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు తప్ప కొత్త నోటిఫికేషన్లు మాకేం రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి, తర్వాత ఇదేంది జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఏది నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ లేదు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ పోయాయి? ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని, వాళ్ళు
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారానే భర్తీ చేసిన ఉద్యోగాలే ఉన్నాయి కానీ కొత్తలో ఉద్యోగాలు ఇచ్చేసినాం అయిపోయింది మా కోట అంటుంది కదా ప్రభుత్వం. ఏడా ఇవ్వలేదు. ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే ఇప్పుడు భర్తీ చేసారు. మా అంటే రెండు మూడు నోటిఫికేషన్లు ఇచ్చారు. మా అంటే 200 ఉద్యోగాలు ఇచ్చారు కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళు. మరి ఈ వేదిక నుంచి ఏం చెప్పాలన్నారు? ఈ వేదిక నుంచి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో రేవంత్ రెడ్డి, మీరు ఇప్పటికైనా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి రేవంత్ రెడ్డి. కనీసం జాబ్ క్యాలెండర్ అని ఇస్తే సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇంతగానం ప్రిపేర్ అవుతాం. మేము ప్రిపేర్ కావాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాం. ఎందుకంటే మేము వచ్చింది ప్యూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు అంటే మా అంటే 1 సంవత్సరం పాటు మా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించి కనీసం ఉద్యోగాల కోసం అదేంది జాబ్ నోటిఫికేషన్లు వస్తాయనే ఆశతోటి మాకు కోచింగ్లు ఇప్పించి అవి ఇప్పించి మాకు సంవత్సరం పాటు నింపారు. ఇప్పుడు మళ్ళీ మాకు నోటిఫికేషన్ రాలేక మేము ఇంకా సంవత్సరాలు హాస్టల్ నుండి కోచింగ్ తీసుకోవాలంటే వాళ్ళకి బర్డెన్ అవుతున్నాం. మా ఏజ్ పెరుగుతుంది, మేము ఏం చేయాలి? అందుకే ఈ సభ ద్వారానన్నా రేవంత్ రెడ్డి కనీసం కళ్ళు తెరుచుకొని ఇప్పటికైనా మాకు నోటిఫికేషన్ ఇస్తారన్నాం. కేసీఆర్ సార్ ఉంటే మాకు కనీసం నోటిఫికేషన్లు వస్తుండే. ఇంకా పోలీస్ నోటిఫికేషన్లు, టీచర్ నోటిఫికేషన్లు, ఇంకా నోటిఫికేషన్లు అన్నీ కొంచెం లేట్ అయినా కానీ ఇస్తుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఒక నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. మా నిరుద్యోగులను పట్టించుకునే బాపతే లేదు. మా అవస్థ అంటే వాస్తవానికి చెప్పాలంటే గత 10 సంవత్సరాలుగా వెళ్ళినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంతో అవస్థపడ్డాం. ఇప్పుడు మేము మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో అవస్థపడుతున్నాం. మార్పు ఎక్కడొచ్చింది? మార్పు ఆల్రెడీ వాళ్ళు ఏదన్నా బాటలు వేసి ఉంటే ఆ బాటలను కూడా వీళ్ళు స్టక్ చేసిపోతున్నారు. పోవడానికి బాటలు లేకుండా వేసేసిపోతున్నారు. అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ను వీళ్ళు రిజల్ట్ అవుట్ చేసి వీళ్ళు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు తప్పితే వీళ్ళు చేసింది ఏం లేదు. నిరుద్యోగ యువతకు కానీ, తెలంగాణ ప్రజానికానికి కానీ, రైతులకు కానీ ఏం చేసింది ఏం లేదు. వీళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు ప్రభుత్వం ఫెయిల్ అయింది, 100% ఫెయిల్ అయింది. తెలంగాణలో మన తాతలు అవ్వల దగ్గరికి పోతే ఒక సామెత ఉంటుంది. ఏంది అని అంటే ఏ దొడ్లో కడితేంది మన దొడ్లు ఇంత చాలు అన్నట్టు. ఆ మాటలు మీకు ఉచితం కాదు ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు. ఎందుకు అని అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్కు కేవలం నువ్వు ఎగ్జామ్ పెట్టలే, ఏం చేయలే, రిజల్ట్ అవుట్ చేసినావు. రిజల్ట్ అవుట్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చినావు. అపాయింట్మెంట్ ఇచ్చినంత మాత్రాన నీది అవుతుందా? కాదు కదా. ఒకసారి ఆలోచించాలి. అపాయింట్మెంట్ ఇచ్చినావు, అవన్నీ సక్రమంగా నింపినావా, ఫిల్ చేసినావా? చేయలే. గురుకులాలలో అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు. 2000 పోస్టులు మిగిలించుకున్నావు. ఎందుకు? 2000 పోస్టులు మిగిలించుకుంటే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని 1:2 ఉన్న వాళ్ళందరూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయిస్తే సింగిల్ బెంచ్లో డౌన్ టు మెరిట్ లిస్ట్ ఫాలో కమ్మని చెప్పి ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. దాని తర్వాత డివిజనల్ బెంచ్ వేయరు. డివిజనల్ బెంచ్లో కూడా ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. ట్రిప్ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ ఆదేశాలు ఇచ్చైనా 3 నెలలు అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక పోస్టు కూడా కనీసం మీలో చలనం లేదు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. దున్నపోతు మీద వాన కొడితే దులుక్కొని పోయినట్టుగా ఉంది. అసలు మన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకి ఏమన్నా విలువ ఉందా ఈ రాష్ట్రంలో? నాకు తెలియక అడుగుతున్నా. ఆయన మాటకేమన్నా విలువ ఉందా? ఆయన అసలు ఉప ముఖ్యమంత్రి లేకపోతే మన కాంగ్రెస్ కార్యకర్తనా అని నాకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకు అని అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన ఒక ఆయన 2024లో డిఎస్సి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటూ ఎంబటే 6000 నోటిఫికేషన్ ఫిబ్రవరి వరకు ఇస్తామన్నారు. ఫిబ్రవరిలో 3 ఫిబ్రవరిలు అయినాయి. ఇప్పుడు వచ్చేది 4వ ఫిబ్రవరి. ఫిబ్రవరి అనుకుంటా చూసుకుంటా ఈ విధంగానే మా యవ్వనాలు, మా భవిష్యత్తు మొత్తం ఇక్కడే జరిగిపోతుంది మేడం. స్టడీ హాల్లకు పరిమితం అయిపోతున్నాం మేము. అసలు మాకు ఒక ఏంది అని అంటే చెప్పలేకపోతున్నాం. ఆ భావభావాలు మాకే అర్థమవుతాయి. మేము బయట వ్యక్తపరచలేకపోతున్నాం. కానీ ఒక్కొక్క మంత్రికి కానీ కాంగ్రెస్ పెద్దలకు కానీ వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళకు కంటెంట్ తెలుస్తలేదు మేడం. ఏం మాట్లాడుతురో వాళ్ళకి అర్థమవుతలేదు. పూటకొక మాట. అదేది జైబోలో తెలంగాణ సినిమాలు ఉన్నట్టు గడిబిడి చేస్తుర్రు, గ్యారెడి చేస్తుర్రు అని ఉందా? ఆ పాట వీళ్ళకు 100% వర్కౌట్ అయిపోతుంది. 100%. మేము మా నిరుద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రిక్రూట్మెంట్ అనేది మాకు నిరుద్యోగులకైతే ఏదైతే హామీ ఇచ్చిండో, రాహుల్ గాంధీ అయితేంది, రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని
గత ప్రభుత్వాలు ఇబ్బందులు పడ్డాయి, ఎలా అయితే నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కలిసి గత ప్రభుత్వాన్ని పడగొట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ని తీసుకొచ్చినాం. అలాగే ఈ ప్రభుత్వం కూడా అలాగే గత ప్రభుత్వం లెక్క చేస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా రోజులు దగ్గర పడ్డట్టే. అవును. నా పేరు రామ్నాయక్ అండి, ఖమ్మం అండి మాది. గత ప్రభుత్వం నుంచి కూడగొట్టి ఈ ప్రభుత్వాన్ని తెచ్చాం. ఏదో మాకు మంచి చేస్తాడని ప్రజాపాలనని ప్రజల పాలనని తీసుకొచ్చాం. కానీ మా సారు మా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా తక్షణ డిమాండ్ ఏంటంటే 20,000 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే రావాలి. మాకు 20,000 వేకెన్సీ అని చెప్పేసి మీరు 5,000 వేయటం అనేది సహనేసం కాదు. మాకు డిస్ట్రిక్ట్ వచ్చేసి 2 పోస్టులు 3 పోస్టులు వస్తున్నాయి. మేము రాత్రి పగలు కష్టపడి చదువుకొని దిల్షుక్ నగరం నానా కష్టాలు పడి సాయిబాబా టెంపుల్ తినుకుంటా నానా అవస్థలు పడుకుంటా ఉంటుంటే మీరేమో మా జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా గట్టి పోరాటం చేసైనా నెక్స్ట్ ప్రభుత్వం రాకుండా చూస్తాం. ఎందుకంటే మాకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాకు ఏ నాయకుడు వద్దు, మాకు ఎవరు మంచిగా చూసుకుంటారో వాళ్ళే కావాలి. నేను పార్టీ తరఫున రాలేదు, నేనేమో ఒక ఏజెండా తరపున నాకు కావాలి జాబు, నేను కావాలి జాబ్ కోసం వచ్చా దిల్షుక్ నగర్ జాబ్ కోసమే జాబ్ కొట్టుకొని పోవాలి. అది నా ప్రధాన ఏజెండా. మాకు ఈసారి ఎలాగైనా 20,000 నోటిఫికేషన్స్ కావాలి. 20,000 నోటిఫికేషన్స్కు మా డిస్ట్రిక్ట్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి ఏందనేది అంతా డీటెయిల్గా చెప్పి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంకో ప్రధాన డిమాండ్ ఏంటంటే జియో 46 అనేది రద్దు చేయాలి. జియో 46 మూలంగా లాస్ట్లో మా జీవితాలు నాశనం. లాస్ట్ నోటిఫికేషన్లో జియో 29 జియో 46 అనేది రిమూవ్ చేసి మాకు ఈసారి నోటిఫికేషన్ రావాలి. ఇది మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు ఉన్న 5,000 పోస్టులో ఇంకో విషయం ఏంటంటే డిస్ట్రిక్ట్ వచ్చేసి బెటాలియన్ పోస్టులు లేవు, టీఎస్ఎస్పీ పోస్టులు లేవు. గత ప్రభుత్వంలో వేసారు, ఈ ప్రభుత్వంలో జియో 46 కారణం అనే మూలంగా బెటాలియన్లు మన స్పెషల్ ప్రొడక్షన్ పోస్టులు అనేది పెద్దగా ఇవ్వట్లేదు. బెటాలియన్ పోస్టులు అసలుగే లేదు, మెన్షన్ చేయలేదు. జియో 46 వెంటనే రిమూవ్ చేసి మాకు బెటాలియన్ పోస్టులు కూడా మెన్షన్ చేసి భారీ ఎత్తున ఒక 20,000 నోటిఫికేషన్ 19,000 నోటిఫికేషన్ ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు నోటిఫికేషన్ అంటే మేడం మన పాత ప్రభుత్వం నోటిఫికేషన్లు సరి ఇవ్వట్లేదు, నిరుద్యోగులను పట్టించుకోవట్లేదని మనం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్లు ఇస్తాం, 1 ఇయర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇవన్నీ మాటలు చెప్పడం వల్ల వాళ్ళు నమ్మి మేము ఇప్పుడు మోసపోయినాం మేడం. వాళ్ళు నమ్మి వాళ్ళకు ఓటేసినాం, కానీ వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు ఇవ్వలే. పాత నోటిఫికేషన్ మా నోటిఫికేషన్ అని చెప్పుకుంటారు అంతే తప్ప వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లేదు. ఒక నోటిఫికేషన్ ఇస్తే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తారట, ఇస్తే ఎంత 7,000 పోస్ట్ ఇస్తారు. 19,000 ఖాళీ ఉన్నప్పుడు మేడం ఇప్పుడు సభ నుంచి చెప్పేది ఏంటంటే 7,000 నోటిఫికేషన్ ఇస్తాను, అది రద్దు చేసి 19,000 ఎస్ఐ కానిస్టేబుల్తో నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటాను మేడం. బలమూరు వెంకటన్న దయచేసి నువ్వు మాత్రం అట్లా మాట్లాడదు. నేను ప్రెస్ మీట్ పెట్టిన బలమూరు వెంకటన్న ఏం మాట్లాడతాడు, బలమూరు వెంకటన్న అంటాడు కదా మీకు 7,000 ఇప్పుడు ఇస్తాం, మిగతా తర్వాత ఇస్తాం అన్న. నువ్వు కూడా ఒక నిరుద్యోగే, మన నిరుద్యోగుల బాధ నీకు తెలుసు. దయచేసి బలమూరు వెంకటన్న నువ్వు అట్లా మాట్లాడకు. నువ్వు ఒకప్పుడు మాతో తిరిగినా మన అందరం కలిసి కాంగ్రెస్ ఓటేపించడం ఇప్పుడు అనిపిస్తుంది కదా మేడం. ఇప్పుడు అందరి పరిస్థితి అదే కదా. ప్రతి ఒక్కరు బాధపడతారు, మీ విద్యార్థులే కాదు నిరుద్యోగమే కాకుండా కూడా రైతులు కూడా బాధపడతారు. ఎందుకు ఓటేసినాం, కాంగ్రెస్ ఎందుకు తీసుకొచ్చాం అనే బాధ ప్రతి ఒక్కరికి ఉన్నది. మా నిరుద్యోగులకు ఒకరికే కాదు, రైతులకు ఉన్నది, ఆడపిల్లలకు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది. కేసీఆర్ ఉంటే మేడం, కేసీఆర్ ఉన్నప్పుడు ఒకేసారి అయితే నోటిఫికేషన్ 14,000. ఆయన ఎప్పుడు కూడా 14,000 15,000 తక్కువ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎస్ఐ కానిస్టేబుల్. ఆయన ఇప్పటికీ 2 సార్లు అంటే తెలంగాణ వచ్చిన కానీ 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది. ప్రతిసారి 15,000 పైన వచ్చింది. ఇదే మొదటిసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం, మనకి ఇష్టమైన ప్రభుత్వం నిరుద్యోగులకు గెలిపిస్తానని నిరుద్యోగులం అందరికి తిరిగి అన్ని ఊళ్ళో తిరిగి ప్రచారం చేసి ఓటేపించినందుకు మనకి 7,000 నోటిఫికేషన్ ఇస్తుందట గొప్ప ప్రభుత్వం. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇదే నోటిఫికేషన్ 7,000 నోటిఫికేషన్ ఇచ్చింది అనుకో, నెక్స్ట్ వచ్చే అంటే ఇంకా 2 సంవత్సరాలు 2 సంవత్సరాల లోపు వాళ్ళకి బతుకులేదో వాళ్ళే చూసుకోవాలి మేము.